నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే బర్డ్స్ లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత షెడ్ ప్రాపర్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఉన్కంతా ఎత్తేసి కింద మొత్తం ఊడ్చేసిన తర్వాత సైడ్ పరదాలు ఉంటాయి కదండి, ఆ పరదాలకైతే వాటర్ అయితే బాగా కొట్టేసుకోవాలి. కొద్దిగా దుమ్ము దులుపుకొని వాటర్ కొట్టుకుంటే ఇంకా బెటరు. ఇలా మొత్తం వాటర్ కొట్టేసిన తర్వాత కింద కూడా అలుకు చల్లినట్టుగా పల్చగా అయితే వాటర్ అనేది స్ప్రే చేసుకోవాలి. ఇది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సమ్మర్ టైంలో అయితే కొంచెం వాటర్ ఎక్కువగా కింద పట్టినా కూడా ఏమీ కాదు. లేదు వింటర్ టైము రెయినీ సీజన్ అయితే వాటర్ అనేది కొద్దిగా పల్చగా కొట్టుకోవాలి. ఎందుకంటే వింటర్ టైంలో కింద నేల ఆరకపోవడం, మళ్ళీ పురుగులు కావడం అలా అవుతుంది. కాబట్టి కాలాలను దృష్టిలో పెట్టుకొని మనకు ఎండడానికి వీలుందా లేదా చూసుకున్న తర్వాత మనం వాటర్ అనేది ఎంతవరకు స్ప్రే చేసుకోవాలో అంతవరకు చేసుకోవాలి. ఇలా ఒకసారి వాటర్ మొత్తం కొట్టడం అయిపోయిన తర్వాత అది పూర్తిగా ఆరే వరకు ఒక రోజంతా అలా వదిలేయాలి. ఒక రోజులో అయితే పర్ఫెక్ట్గా ఆరుతుంది సమ్మర్ టైం కాబట్టి. ఇలా మొత్తం ఆరిన తర్వాత మనం ఫర్టిలైజర్ షాప్ నుండి పురుగుల మందు అయితే తెచ్చుకోవాలి. చిన్న చిన్న పురుగులు, క్రిములు ఏమైనా ఉంటే ఈ మందు స్ప్రే చేసినప్పుడు అవి ఏమైనా ఉన్నాయంటే చనిపోతాయి. ఈ మందు అనేది మేము 3 పంపులుగా అయితే కొట్టాలనుకుంటున్నాం. సో 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకునేసి ఈ బాటిల్ మొత్తం అయితే కలిపేసాం. ఇలా కలిపిన దాన్ని ఒక 1 లీటర్ అయితే తీసుకునేసి పంపులో అయితే వేసేసాం. ఈ పంపులో ఫుల్గా వాటర్ అయితే నింపేసి దీంట్లో ఈ మందునైతే కలిపేసాం. ఇలా 3 సార్లు కలుపుకుంటూ 3 స్ప్రేలు అయితే షెడ్ లోపల చేసేయాలి. ఇలా చేయడం అనేది కంపల్సరీ. ప్రతి బ్యాచ్కి ఇలా చేయడం వల్ల పురుగులు ఏమైనా ఉంటే అవన్నీ చనిపోతాయి. ముఖ్యంగా నల్ల పురుగులకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే తోక పురుగులు కూడా కాకుండా ఉంటాయి. ఇలా షెడ్ అంతటా పూర్తిగా పురుగుల మందు స్ప్రే చేయడం అయిపోయిన తర్వాత దాన్ని అలాగే ఒక 2-3 గంటల పాటు వదిలేయాలి. ఈ స్ప్రే చేసేటప్పుడు పరదాలు అనేవి కిందికే ఉండాలి. ఎట్టి పరిస్థితిలో పైనకు లేపకూడదు. ఇలా పూర్తిగా మూసేసి మనం పురుగుల మందు స్ప్రే చేయడం వల్ల లోపల హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల పురుగులు తొందరగా చనిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో 2-3 గంటల తర్వాత మనం తెల్ల సున్నాన్ని అయితే తీసుకోవాలి. మేమైతే ఒక బ్యాగ్ తీసుకుంటాం 25 kgది. మా షెడ్ వరకు ఇది సరిపోతుంది. ఇలా తీసుకున్న సున్నాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతటా సమంగా పడేటట్టు చల్లుకోవాలి. ఇలా చల్లడం వల్ల ఇంకా ఏమైనా బ్యాక్టీరియా కానీ పురుగులు కానీ ఉంటే అవన్నీ చనిపోతాయి. దీంట్లో చెప్పడం మర్చిపోయాను, సున్నంతో పాటు బ్లీచింగ్ పౌడర్ హాఫ్ కూడా కలిపాను. ఇలా రెండింటిని కలిపి చల్లడం వల్ల భూమి లోపల ఉన్న పురుగులు, బ్యాక్టీరియా, క్రిములు వంటివి ఏమైనా కళ్ళకు కనపడని సూక్ష్మజీవులు ఉంటే అవన్నీ కూడా చనిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి బ్యాచ్కి ఈ విధంగానే క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపై వరిపొట్టు పోసుకుంటే మనకు షెడ్ మొత్తం పిల్లలు రావడానికి రెడీ అయిపోయినట్టే. వరిపొట్టు పోసుకున్న తర్వాత మనకు కంపెనీ నుంచి స్ప్రే చేయడానికి ఒక వ్యక్తి అయితే వస్తారు. అతను వచ్చి మనకు షెడ్ మొత్తం వరిపొట్టు పైన స్ప్రే చేసేస్తారు. తర్వాత మనం బ్రూడింగ్ వేసేసుకొని ఇక పిల్లల్ని దింపుకోవడమే ఆలస్యం. ప్రతి బ్యాచ్కు ఈ విధంగానే మనం క్లీనింగ్ అనేది చేసుకుంటే పిల్లలు డిసీజెస్ బారిన పడకుండా ఉంటాయి. అదే మొటాలిటీ పర్సెంటేజ్ తగ్గుతుంది. వెయిట్ అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంత డీప్ క్లీనింగ్ చేసుకుంటే తప్ప మన పిల్లల్ని దించుకోవడానికి వీలుగా ఉండదు. ఇలా సున్నమంతటా చల్లిన తర్వాత వరిపొట్టునైతే నేను ఎలా వేస్తానో అంతటా ఈక్వల్గా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో మన ఛానల్లో వీడియో అయితే ఉంది. ఒకసారి చూడకపోతే చూసేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.